శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పుత్ర సంతానము లేని వారికి, అంటే సంతాన భాగ్యం లేని వారికి సంతానం పొందటం కోసం విశేషమైనటువంటి దత్తదీక్ష విధానాన్ని ఈరోజు ఈ వీడియోలో చెప్తున్నాను. చాలా శ్రద్ధగా చూడండి. ఈ దీక్ష వలన ఖచ్చితంగా సంతానాన్ని పొందుతారు. మరి దాన్ని పొందాలంటే ఆ భార్యాభర్తలు ఎటువంటి అకుంఠితమైన దీక్షతో, శ్రద్ధతో దీన్ని చెయ్యాలి అనేది మనం తెలుసుకుందాం. ఆ తెలుసుకునే ముందు ఈ దీక్ష ఆచరించినటువంటి ఒక వ్యక్తికి ఎలా సంతానాన్ని ఆ భగవంతుడు ప్రసాదించేదని తెలుసుకుందాం. బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలించేటప్పుడు గ్వాలియర్ మహారాణికి సంతానం లేదు. లేకపోతే బ్రిటిష్ వాళ్ళు వచ్చి నీకు సంతానం లేదు కాబట్టి నీ ఆస్తులు మేము స్వాధీనం చేసుకుంటామని చెప్తారు. అప్పుడు ఆమె గాన్గాపూర్ వెళ్ళి దత్తుణ్ణి ఆశ్రయిస్తుంది. అప్పుడు ఆ గ్వాలియర్ మహారాణికి పుత్ర సంతానాన్ని ప్రసాదించారు శ్రీ నృసింహ సరస్వతి వారు, దత్తాత్రేయుల యొక్క అవతారం. అదే మాధవరావు సింధియా గారి వంశం, సింధియా వంశం. మరి అటువంటి స్వామిని ఎలా ఆశ్రయించాలి? అలా ఆశ్రయించిన వారికి మరి ఖచ్చితంగా పుత్ర సంతానం ఎలా ప్రాప్తిస్తుంది, ఏమిటి అనే విషయాలు మరి మనం తెలుసుకుందాం. అయితే మరి గాన్గాపూర్ అసలు ఎక్కడుంది మనకి అంటే, గంగాపుర అనేటువంటి కర్ణాటకలో ఒక గ్రామంలో ఉంది. దాన్ని గాన్గాపూర్ అని కూడా అంటారు. ఓకే. అయితే మరి ఇది ఎక్కడుంది? అఫ్జల్పూర్ తాలూకాలో కాలాబుర్గి అనేటువంటి జిల్లాలో ఉంది ఇది. మరి అక్కడ ఏముంది? భీమా, అమరజ అనే 2 నదుల యొక్క సంగమం కూడా ఉంది. ఈ దత్త దీక్ష గురించి ఇప్పుడు మనం స్పష్టంగా తెలుసుకుందాం. ఈ దీక్ష 48 రోజుల పాటు చెయ్యాలి. ఎలా చెయ్యాలి? గురుచరిత్ర పారాయణ చెయ్యాలి. గురుచరిత్ర పారాయణకి మరి ఏ పుస్తకం అనుకూలంగా ఉంటుంది? ఆచార్య ఎక్కిరాల భరద్వాజ గారు రాసినటువంటి గురుచరిత్ర దీనికి అనుకూలంగా ఉంటుంది. మరి ఈ పారాయణ కాలంలో ఎటువంటి నియమాలు పాటించాలి? చాలా శ్రద్ధగా వినండి. ఉదయం 4 గంటలకు లేచి, ఖచ్చితం 4 అంటే 4, ఇక్కడ సమయపాలన చాలా అవసరం. శ్రద్ధ సబూరి అన్నాం. వేసి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి 5 గంటలకల్లా పూజా మందిరంలోకి వచ్చేయాలి. ఆచమనం చేసి, దీపారాధన చేసి, గణపతి ప్రార్థన, గురు ప్రార్థన చేసి, దత్తుడికి అష్టోత్తర శతనామాలతో పూజ చేయాలి. వీలుంటే వెండితో చిన్న దత్తుడి పాదుకలు చేయించుకుని వాటికి లఘు రుద్రం చేసి ఆ పాదుకలకు పూజ చేయాలి. పూజ పూర్తయిన తర్వాత బయటకు వచ్చి సూర్యునిలో, అంటే ఆ సూర్య భగవానునిలో సాక్షాత్ దత్తుని చూసి, అంటే దత్తుని దర్శించుకోవాలి, అంటే దత్తుడు ఉన్నట్టుగా భావన చెయ్యాలి. చూసి ఆ సూర్య భగవానుడికి ఆ 12 నామాలు ఏవైతే ఉన్నాయో ఆ 12 నామాలతో సూర్యునికి అర్ఘ్యము ఇవ్వాలి. అర్ఘ్యం ఎలాగా? రాగి చెంబులో నీళ్లు పోసుకొని దాంట్లో ఎర్రని పుష్పం, ఎర్ర చందనం వేసుకొని ఆయనకి అర్ఘ్యం ఇవ్వాలి. అంటే ఆ సూర్యభగవాన్ని చూసి ఆ 12 నామాలు చెప్పి ఆ నీళ్లను ఏదైనా మొక్కలో మొదట్లో పోసేయాలి, ఎవరు తొక్కని చోట. మరి ఈ దీక్షలో ముఖ్యమైన విషయం ఏంటి? సమయభావం, శ్రద్ధ. కరెక్ట్గా ఈ 2 ఉండాలి దీంట్లో. ఈ 2తో కూడిన పూజ అనగా ఒకే రకమైన వస్త్రము, ఒకే రకమైన కూర. దీన్ని విశదీకరించి చెప్తాను, వినండి. ఒకే రంగు వస్త్రాలు 3 కొనుక్కోండి. అందులో పసుపు వర్ణం అయితే మహాశ్రేష్టం. పసుపు చీరె, పసుపు జాకెట్టు, పసుపు రంగు పంచె, పసుపు రంగు ఉత్తరీయం. అంటే ఉదయం వేసుకున్న వస్త్రం సాయంత్రానికి పనికి రాదు. సాయంత్రానికి మరలా వేరే వస్త్రాలు ధరించాలి.
ఒకే సమయంలో పూజ అంటే ఉదయం 5 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు, మరలా సాయంత్రం 6 గంటలకు మీరు ఖచ్చితంగా పూజ నిర్వహించాలి. ఒక్క నిమిషం కూడా తేడా రాకూడదు. ఉదయం 5 గంటలకు దత్తుడికి అష్టోత్తరం చేసి గురుచరిత్ర పారాయణ మొదలుపెట్టాలి. గురువారం నాడు ఈ దీక్ష మొదలుపెట్టాలి. ఈ పారాయణలో మొదటి రోజు ఎన్ని అధ్యాయాలు చదవాలి, రెండవ రోజు ఎన్ని అధ్యాయాలు చదవాలి, ఇలా బుధవారం వరకు ఎన్ని అధ్యాయాలు చొప్పున చదివితే పూర్తవుతుంది అనే విషయము ఈ ఎక్కిరాల భరద్వాజ గారు రాసినటువంటి గురు చరిత్రలో మొదట్లోని ఇండెక్స్ విషయ సూచికలో మీకు స్పష్టంగా ఉంటుంది. ఓకే, ఒక వారంలో గురు చరిత్ర పారాయణ మొత్తం అయిపోతుంది. మరలా గురువారం మొదలుపెట్టి మళ్ళా బుధవారానికి ముగించాలి. ఇలా 7 వారాలు చెయ్యాలి. సప్తాహము 7 49 అవుతుంది అప్పుడు మనకి. అయితే మరి ఆడవాళ్ళకి మధ్యలో ఇబ్బంది వస్తుంది కదా, ఆ 5 రోజులు ఏం చేయాలి? దీక్షా వస్త్రాలతో దేవతా మందిరంలోనికి వెళ్ళకూడదు, ఆ మైలని ఇంట్లో కలుపుకోకూడదు, దూరంగా కూర్చుని ఎవరైనా వండి పెడితే తినాలి. ఆ తర్వాత ఆ 5 రోజులు పూర్తయిన తర్వాత మరలా దీక్ష కొనసాగించాలి. ఎట్లా? పారాయణ ఎక్కడ ఆగితే అక్కడ నుండి కొనసాగించాలి. మీరు మధ్యాహ్నం వండుకున్న అన్నప్రసాదాన్నే ఎంగిలి లేకుండా పై అన్నము తీసి దత్తుడికి నివేదించిన తర్వాత అది మిగతా భోజనంతో పాటు కలుపుకొని తినాలి. ఇప్పుడు ఒకే కూర అన్నారు, అదేమిటి అంటే మీరు ఒక కూరను ఎన్నుకుంటారు. ఒక బెండకాయ కూర, ఒక బెండకాయతో సాంబారుతో తిన్నాం, మరి మజ్జిగతో తినచ్చు. అంటే ఒకటే కూర, బెండకాయ అంటే బెండకాయ కూర, బెండకాయతో పులుసులాగా పెట్టుకోవాలి తప్ప ఇంకా వేరే కూర కలపకూడదు దాంట్లో. మరి మజ్జిగతో తినచ్చు. ఉదయము అల్పాహారము తినకూడదు. ఉదయం పండు పాలు తీసుకోవచ్చు. ఎప్పుడు పూజ అయిన తర్వాత అప్పుడు దాకా తీసుకోకూడదు. అంటే ఉదయం పూజ చేశారు, తర్వాత సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇచ్చారు, ఆ తర్వాత వచ్చి తినాలి. అది మధ్యాహ్నం ఈ వండుకున్న కూర, సాంబారు, మజ్జిగ తినచ్చు. రాత్రి ఒకే రకమైన టిఫిన్ 49 రోజులు. అంటే దోశ అనుకుంటే దోశ, ఉప్మా అనుకుంటే ఉప్మానే. అంటే 49 రోజులు ఒకటే టిఫిన్. ఈరోజు ఇడ్లీ తిని రేపు ఉప్మా తింటాను ఎల్లుండి అలా కుదరదు. మొదట నిర్ణయించుకోవాలి. ఇడ్లీ తినాలి అనుకుంటే ఇడ్లీ 49 రోజులు, దోశ అనుకుంటే దోశే, ఉప్మా అనుకుంటే ఉప్మానే. దానిలో ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, కారం, చట్నీలు వేసుకోకూడదు. మాంసాహారం, ఉల్లి, వెల్లుల్లి పూర్తిగా నిషేధం. సాయంత్రం మరలా ఖచ్చితంగా దత్తుడికి అష్టోత్తరం చేసి నివేదన చేసి మరలా పారాయణం పూర్తి చేయాలి. ఇలా అయిన తర్వాత టిఫిన్ పూర్తి చేసిన తర్వాత భూశయనం చెయ్యాలి. అంటే పూర్తిగా నేల మీద పడుకోవాలి, పరుపుల మీద అస్సలు పడుకోకూడదు. బ్రహ్మచర్యం ఖచ్చితంగా పాటించాలి. ఇంట్లో మైలు ఉండేవారిని ఎవ్వరిని రానివ్వకూడదు ఇంట్లోకి. అస్సలు బయట ఎక్కడన్నా మైలు ఉండేవాళ్ళు వచ్చారు అంటే పక్కింటి వాళ్ళు ఎవరికో మైలు ఉంటుంది, వాళ్ళు వచ్చారనుకో పనికి రానివ్వకూడదు. ఇది దీక్షానియం. బయటికి వెళ్ళి హోటల్లో తినకూడదు. టీవీ ఛానల్స్, ఈ వాట్సాప్లు, యూట్యూబ్లు, చాటింగ్లు ఇటువంటివి కూడా పనికిరాదు. ఎంతవరకు అవసరమో అంతవరకే ఫోన్లో మాట్లాడాలి. ఇతరులను దూషించటం, వారి గురించి చెడుగా మాట్లాడటం, విమర్శించటం ఈ దీక్షా సమయంలో పనికిరాదు. ఇది ఖచ్చితమైన నియమం. మరి ఈ దీక్షను ప్రారంభం చేసే ముందు ఒక తెల్లని వస్త్రాన్ని తడిపి దానికి పసుపు రాసి ఆరబెట్టి దానికి ధూపం వేసి దత్తుడి ఫోటో ముందు పెట్టి తర్వాత అందులో ఒక 101 రూపాయలు ముడుపుగా కట్టాలి. కట్టి, ఓ దత్తాత్రేయ, నాకు సంతాన భాగ్యం కలిగించు, నేను గాణుగాపురం వచ్చి
దత్తుడి దర్శనం చేసుకుంటాను. కురువపురం, అక్కలకోట అక్కడ కూడా వచ్చి దర్శనం చేసుకుంటాను. దత్తుడికి 11 ఇళ్లల్లో జోలి పట్టి భిక్ష తీసుకుని గాణగాపురంలో దక్షిణ ఇస్తారు. అలాగే మరలా జోలి పట్టి భిక్ష తీసుకుని కురువపురం, అక్కలకోటలో కూడా ఇస్తాను. నాకు సంతాన ప్రాప్తిని కలిగించు అని చెప్పాలి. ఇలా రోజు పడుకునే ముందు దత్తుడి ఫోటో ముందు నిలబడి ఈ సంకల్పం చెప్పుకోవాలి. భార్యాభర్తలు దీక్ష చేసేటప్పుడు భర్త ఉద్యోగరీత్యా ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు వస్త్ర నియమాన్ని పాటించాల్సిన అవసరం లేదు. కానీ ఇతర నియమాలు ఖచ్చితంగా పాటించాలి. వీలైతే ఉదయం సాయంత్రం ఆమె చేసే పూజలో అతను కూడా పాలు పంచుకోవాలి. ఎందుకంటే బిడ్డలు అతని వాళ్ళు. అంతే కదా, మరి ఒక ఆడదానికే కాదు కదా, వీడి గోత్రాన్ని ముందుకు తీసుకెళ్ళేవాళ్ళు, ఇతని డిఎన్ఏని ముందుకు తీసుకెళ్ళేవాళ్ళు. కాబట్టి బిడ్డలు కూడా అతని వాళ్ళు అనే విషయాన్ని అతను మరవకూడదు. ఇలా ఇద్దరూ కలిసి సహృదయంతో, భక్తి భావనతో, శ్రద్ధతో సద్గురుని ఆశ్రయిస్తే 49 రోజుల లోపల వారికి స్వప్న సాదృశకముగా ఒక అనుభవాన్ని సద్గురు ప్రసాదిస్తాడు. మరి ఏం చేయాలి? 49 రోజులు పూర్తి అయిన తరువాత జోలి పట్టి భిక్ష తీసుకొని అక్కడ భీమా అమరజ నదీ సంగములో స్నానము చేసి అక్కడ సద్గురువు చేత చేయబడేటువంటి, అంటే తిరిగి మళ్ళీ బతికించాడు ఆయన. గురు చరిత్ర చదివితే అర్థమవుతుంది. మరి చేయబడిన ఔదుంబర వృక్షానికి ప్రదక్షిణ చేసి దత్తుడిని మనసారా ప్రార్థించాలి. దత్తుడిని దర్శనం చేసుకుని రుద్రాభిషేకం చేయించుకొని జోలి పట్టి తీసుకుని వచ్చిన దక్షిణ అక్కడ హుండీలో వేసి ధ్వజస్తంభం దగ్గర నిలబడి ముర్ధకర్పూరం వెలిగించి, ఓ సద్గురు, గత జన్మలో ఎవరికో గర్భశోకము కలిగించిన పాపం వెంటాడుతూ ఈ జన్మలో మాకు సంతానం లేకుండా చేసింది. చేసిన తప్పుకు పశ్చాత్తాపం పడుతున్నాం, మమ్మల్ని క్షమించు అని సద్గురుని మనసారా వేడుకోవాలి. ఆ తర్వాత అక్కడ కూర్చుని గురుచరిత్ర పారాయణం చెయ్యాలి. ఇదే విధమైన దీక్షా నియమాలతో అక్కడ 3 రోజులు ఉండాలి. అటుపై ఇంటికి తిరిగి వచ్చి మరలా సంసార జీవితాన్ని ప్రారంభించాలి. ఇలా చేస్తే వారికి సంతాన భాగ్యం కలిగేటువంటి అవకాశం కలుగుద్ది. ఇలా సంతానం కలిగిన తరువాత వారు మొక్కుకున్న విధముగా మరలా 11 ఇళ్లల్లో, ఆ ఇల్లు ఎలా ఉండాలి? అశౌచము లేని, మైల లేని, శుభ్రంగా ఉండేటువంటి ఇళ్ళను ఎన్నుకొని వాళ్ళకు ముందుగా తెలియచేసి జోలి పట్టి భిక్ష స్వీకరించాలి. ఇక్కడ భిక్ష అంటే దక్షిణగా కాసుల రూపంలో మాత్రమే కాదు, అలా అని బియ్యము కాదు. ఆ భిక్షతో పాటు ఏదైనా కావచ్చు. భిక్ష అనేది డబ్బు కావచ్చు, వస్తువు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ భిక్షతో పాటు మీరు ముడుపు కట్టిన 101 రూపాయల ధనాన్ని కూడా తీసుకుని దత్తుని వద్దకు వెళ్ళి సమర్పించాలి. మరలా అదేవిధంగా 11 మంది ఇళ్లల్లో భిక్ష తీసుకొని కురువపురం, అక్కలకోట వెళ్ళాలి. బిడ్డ పుట్టిన తర్వాత ఈ దీక్షని ఈ విధముగానే పరిసమాప్తం చేయాలి. అంతేకాకుండా బిడ్డ పుట్టినప్పుడు ఎంత బరువు ఉన్నాడో తెలుసుకుని అంతే బరువు గల చిల్లర నాణ్యాలు తూచి దక్షిణగా గాణగాపురంలో సమర్పించాలి. అది బిడ్డ ఆరోగ్యానికి, అతని భవిష్యత్తుకు ఎంతో శ్రేయస్కరం. ఇంత శ్రద్ధగా మీరు ఈ దీక్షా నియమాలను ఆచరిస్తే ఖచ్చితంగా మీకు ఆ సద్గురు అనుగ్రహముతో సంతానం కలుగుతుంది. ఈ దీక్ష అకుంఠితమైన శ్రద్ధతో చెయ్యాలి. మరి ఏమిటి చివరగా కొసమెరుపంటే
వైద్య పరీక్షలలో అన్నీ నార్మల్గా ఉండి సంతానము కలుగని వాళ్ళు మాత్రమే ఈ దీక్ష చెయ్యాలి. వైద్య పరీక్షలలో తేడా ఉన్నవారు మీ జాతకాలను పరిశీలన చేయించుకొని అప్పుడు దానికి తగ్గ పరిహారము చేసుకోవాలి. ఇది ఈ దీక్ష యొక్క వివరం. శ్రద్ధగా ఆచరించినట్లయితే సత్ఫలితాన్ని ఇస్తుంది. ఇప్పటి వరకు ఇది మా గురువులు గారి ద్వారా కానీ నా ద్వారా కానీ ఆచరించి సత్ఫలితాన్ని పొందిన వారు అనేకులు ఉన్నారు. శ్రీ దత్తాయ గురవే నమః. హరి ఓం.